యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటిస్తూ సమరయలోని తుకారు అనే గ్రామంలోని యాకోబు బావి దగ్గర అలసిపోయి నీళ్లు తాగడం కోసం కూర్చున్నాడు. అప్పుడు సమరయ స్త్రీ ఆ బావి దగ్గరకు నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. క్రీస్తుకు నీళ్లు ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే యేసు యూదుడు గనక. యూదులు సమరయలతో ఎందుకు సాంగత్యం చేయరో తెలుసా? ఇజ్రాయేలు దేశం యూదయ, సమరయ, గలిలియా అనే 3 ప్రాంతాలుగా విభజించబడింది. సమరయ అంటే కాపల కోట. ఇది ఇజ్రాయేలు దేశం మధ్యలో ఉంది. రాజైన ఒమ్రి ఆ ప్రాంతంలో ఒక పట్టణం కట్టించి దానికి సమరయ అనే పేరు పెట్టాడు. తరువాత కాలంలో అశ్షూరు రాజు ఆ ప్రాంతాన్ని జయించి కొందరిని బందీగా తీసుకుపోయాడు. వేరే ప్రాంత ప్రజలను సమరయకు పంపించాడు. వీరంతా విగ్రహాలను ఆరాధించేవారు. తరువాత వీరంతా కలిసి మిశ్రమ జాతిగా తయారయ్యారు. ఈ కారణంతో యూదులు సమరయలతో సాంగత్యం చేయరు. వారిని వ్యభిచారులుగా, దొంగలుగా, పాపులుగా పరిగణిస్తారు. యూదులు గలిలయ వెళ్లాలంటే సమరయ దాటి వెళ్ళాలి. కానీ సమరయలో అడుగు పెట్టకుండా చుట్టూ తిరిగి వెళ్తారు. ప్రవక్తలు ఎవరు కూడా సమరయకు వెళ్లేవారు కాదు. కానీ యేసు ప్రభువు సమరయకు వెళ్లి ఒక్క స్త్రీ ద్వారా సమరయను రక్షించాడు.